తుంగతుర్తి కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. నియోజకవర్గంలో పార్టీ పదవులు నియామకాల అంశం ఎమ్మెల్యే ఎంపీ వర్గాల మధ్య తీవ్ర వివాదానికి దారితీసింది. బీఆర్ఎస్ నుంచి ఇటీవల కాంగ్రెస్లో చేరిన నాయకులకే మండల కాంగ్రెస్ అధ్యక్షుల పదవులను ఎక్కువగా కట్టబెట్టారని ఎంపీ వర్గం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కొంతకాలంగా కొనసాగుతున్న అసంతృప్తి ఇప్పుడు గాంధీ భవన్ వరకు చేరింది. దీంతో పార్టీలో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. తుంగతుర్తి కాంగ్రెస్ లో గ్రూపు తగాదాలు తారాస్థాయికి చేరాయి. మండల అధ్యక్షుల నియామకంతో నియోజకవర్గ నేతల మధ్య విభేదాలు బగ్గుమన్నాయి. ఇటీవల నియమించిన మండల అధ్యక్షుల్లో మెజార్టీ మండల అధ్యక్షులు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన వాళ్లే ఉన్నారని కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ జెండా మోసిన తమలాంటి నికార్సైన కార్యకర్తలను ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని తుంగతుర్తి సీనియర్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పార్టీ పెద్దలను కలిసి ఫిర్యాదు చేసేందుకు తుంగతుర్తి నుంచి గాంధీ భవన్ కు బయలుదేరింది అసమ్మతి వర్గం. వాళ్ళని ఎమ్మెల్యే వర్గం కార్యకర్తలు అడ్డుకోవడంతో తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఎమ్మెల్యే వర్గం కొందరు సీనియర్ కార్యకర్తలపై కర్రలతో దాడి చేసింది. చివరికి పోలీసులు వచ్చినా పరిస్థితి అదుపు చేయలేకపోయారు. దీంతో తుంగతుర్తి హెడ్ క్వార్టర్ రణరంగంగా మారింది. మరోవైపు పెద్ద ఎత్తున గాంధీ భవన్ కు చేరుకున్న ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే నుంచి కాపాడాలని ప్లకార్డులు ప్రదర్శించింది. కొన్ని గంటల పాటు గాంధీ భవన్ మెట్లపైనే నిరసన చేపట్టారు. గాంధీ భవన్ ఆఫీస్ ఇన్ఛార్జి కుమార్ రావు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినకపోవడంతో జగ్గారెడ్డి వచ్చారు. నిరసన వ్యక్తం చేస్తున్న నాయకులు కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకున్న వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తారని హామీ ఇచ్చారు. గత ఎన్నికల నుంచి తుంగతుర్తిలో ఎమ్మెల్యేకు మిగతా నేతలకు పొసగడం లేదు. ముఖ్యంగా ఎంపీ చామల కిరణ్ రెడ్డికి ఎమ్మెల్యేకి మధ్య అసలు సఖ్యత లేదని తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్యే కావాలనే బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది ఎంపీ వర్గం వాదన. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.